నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మా ఆయన బర్త్డే అనమాట. సో మా ఆయనకి నేను ఏమేమి ప్లాన్ చేశాను అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మా స్కంద అయితే రెడీ అయిపోయాడు. ఇల్లు కూడా అంతా క్లీన్ చేసి పూజ అయితే చేసేసుకున్నా సింపుల్గా. అండ్ ఇప్పుడైతే ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. కన్నా హ్యాపీ బర్త్డే. అండ్ ఇక్కడైతే హర్రీగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి వెళ్తున్నాము. ఎందుకంటే అచ్యుత్కి ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమే, కానీ చాలా వర్క్ ఉందని అయితే చెప్పాడనమాట. సో సరే అని చెప్పేసి ఇంకా దగ్గరలో ఉన్న గుడి చూస్ చేసుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ 5 years ఆఫ్ జర్నీలో 1 year బర్త్డేకి మాత్రం అచ్యుత్తో నేను లేను. నా బర్త్డే కన్నా నాకు అచ్యుత్ బర్త్డే అంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాను. ఆల్మోస్ట్ ఒక 10-12 ప్లాన్స్ వరకు వేస్తాను. అందులో 2-3 మాత్రమే వర్కౌట్ అవుతాయి. కానీ నాకు హ్యాపీనెస్, తను సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు కదా, హ్యాపీనెస్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా తన బర్త్డేని చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తానన్నమాట ఆ రోజంతా కూడా. ఇంక ఇక్కడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీ అందరికీ ఈ తన బర్త్డే రోజు అని చెప్పేసి తనకి ఈ వీడియో డెడికేట్ చేస్తూ తన గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను లేనప్పుడు తను బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో నాకు తెలీదు. కానీ తన లైఫ్ స్టోరీ, తను ఈరోజు ఇలా ఉన్నాడంటే ఎన్ని స్ట్రగల్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చాడో నాకు తెలుసు. కాబట్టి ఆ స్ట్రగల్స్ అన్నీ చూసి నేను ఉన్నప్పుడైనా తన బర్త్డేని కొంచెం బాగా సెలబ్రేట్ చేయాలని చెప్పి నాకు ఉంటుందన్నమాట. అందుకని చాలా స్పెషల్గా చేయాలనిపిస్తుంది తన బర్త్డే. ఇట్స్ బీన్ బ్యూటిఫుల్ జర్నీ మాది. వీ హ్యావ్ సీన్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. అందరికీ హ్యాపీనెస్సే కనిపిస్తుంది, కానీ వీ నెవర్ షోడ్ అవర్ స్ట్రగల్స్, నాట్ ఈవెన్ అవర్ పేరెంట్స్. తనేమన్నా ఇంకా చిన్న పిల్లోడా, ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేస్తావా, చిన్న పిల్లల్లాగా అనుకుంటుండొచ్చు మీరంతా. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈ బిజీ షెడ్యూల్లో అసలు మనం చూస్తే తనేమో ఆఫీస్లో బిజీగా ఉంటాడు, నేనేమో నా స్కందతో బిజీగా ఉంటాను. ఈ ఒక్కరోజు హస్బెండ్ని తన బర్త్డే రోజు స్పెషల్గా ట్రీట్ చేయడంలో తప్పేం లేదని నాకు అనిపిస్తుంది. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాను. అండ్ మేము ఒక్కటే డిసైడ్ అయ్యామండి, వి నెవర్ గివ్ అప్ ఆన్ ఈచ్ అదర్, వి షో అప్ ఫర్ ఈచ్ అదర్. స్కంద పుట్టిన తర్వాత లైఫ్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. అందరూ చెప్తారు కదా, వి అప్రిషియేట్ అవర్ పాస్ట్ అని చెప్తారు. కానీ మేము ప్రజెంట్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తాం. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వీఆర్ స్పెండింగ్ ఇన్ అవర్ లైఫ్ ఎట్ ప్రజెంట్.
ఇంటికి వచ్చాక అచ్యుత్ అయితే లాగిన్ చేశాడు. అండ్ ఈ డ్రెస్ వచ్చి నేను సమ్మర్ కోసం అని తీసుకున్నాను. కొంచెం రేయాన్ మిక్స్ అయింది. దుపట్టా చూసారా ఎంత లెంతీగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా ఈ డ్రెస్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సమ్మర్స్కి అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్. స్కందకైతే కొంచెం కోల్డ్ అయితే అయ్యిందనమాట. ఇంకా సిరప్ అయితే వేస్తున్నాను. వాడికి సిరప్స్ అంటే చాలా ఇష్టము. అది అందులో ఫ్లేవర్స్ ఉంటాయి కదా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే తనకి చాలా ఇష్టము. మంచిగా బుద్ధిగా తాగేస్తాడనమాట. ఇంకా కోల్డ్ అయిందని చెప్పి సిరప్ అయితే వేసాను. ఇంకా రొటీన్ స్టార్ట్. ఇంకా కుకింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నాకు సుబ్రహ్మణ్య స్వామి వేల్ అంటే చాలా ఇష్టము. ఎప్పటి నుంచో సర్చ్ చేస్తున్నాము అచ్యుత్కి కొందామని చెప్పేసి. తనకి ఆల్రెడీ వెంకటేశ్వర స్వామిది లాకెట్ అయితే ఉందన్నమాట. ఇంకా 2 లాకెట్స్ ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఇంకో లాకెట్ అయితే తీసుకున్నాను, సుబ్రహ్మణ్య స్వామి వేలు. ఇది మొన్న తిరుపతికి వెళ్ళాం కదా, అక్కడైతే లలితాలో అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చైన్కే కళ వచ్చింది అనిపించింది అది వేస్తే. ఇంకా స్కందకు కూడా సుబ్రహ్మణ్య లాకెట్ అయితే ఉంది. తనకి ఆల్రెడీ ఉంది కదా, అచ్యుత్కి కొందామన్నట్టు బర్త్డేకి అయితే గిఫ్ట్గా ఇచ్చానమాట. అచ్యుత్కి కూడా చాలా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. అచ్యుత్ వేసుకున్నప్పుడు వీడియో కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఇక్కడైతే రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయ్యామో లేదో వర్షం అయితే పడుతుందనమాట. అచ్యుత్కి చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఒక చిన్న మినీ థియేటర్ అయితే బుక్ చేశాను తన కోసము. థియేటర్ అంటే అంత పెద్దది కాదు, చిన్నదే. కాకపోతే డెకర్ అదంతా కూడా తన కోసమే స్పెషల్గా చేయించాను అనమాట. ఆ బెలూన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇక్కడ లైట్స్ అయితే వేయలేదు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మనము ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు అన్నట్టు ఇక్కడైతే ప్లాన్ చేశాను. ఎప్పుడు రొటీన్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తే ఏముంటుంది, తను మాత్రం చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. అండ్ ఇంకో చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను తనకి. అందరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక చిన్న వీడియో బయట అయితే పంపమని చెప్పాను. అందరూ కూడా పంపించారు. అవన్నీ కూడా తనకి చూపించాను అనమాట. అండ్ తన ఫ్రెండ్ జ్వాల అన్నయ్య మాటలకైతే అచ్యుత్ అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఇంకా ప్రొజెక్టర్లో అయితే సాంగ్స్ అయితే పెట్టేసుకొని మంచిగా ఎంజాయ్ అయితే చేస్తూ కేక్ అయితే కట్ చేసామన్నమాట. ఆ వీడియో చూసి అచ్యుత్ కూడా చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయిపోయాడు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచే కదా, ఆ ఒక్క స్పెషల్ డే కూడా మంచిగా విషెస్ వస్తే తనకి ఇంకేం కావాలి. చాలా అంటే చాలా విషెస్ వచ్చాయి. తను బాగా ఎంజాయ్ చేశాడు ఆ వీడియో కూడా. బాగా అనిపించింది నాకు కూడా ఇలా సెలబ్రేట్ చేసినందుకు. అండ్ ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మీరందరూ కూడా అచ్యుత్ని బ్లెస్ చేయండి చూస్తున్న వాళ్ళు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అచ్యుత్ని అలా చూసి. తను సర్ప్రైజ్ అయ్యాడు. ఇంకా వర్క్ టెన్షన్, వర్క్ ప్రెషర్ అంతా కూడా మర్చిపోయి హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసి కేక్ కటింగ్ అయితే చేసుకొని ఒక 1 hour అక్కడ స్పెండ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ వర్షం పడుతుంది. ఇంకా అచ్యుత్కి ఆఫీస్ వర్క్ కూడా ఉంది అని చెప్పేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. చూస్తూనే ఉండండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో అనేది. థ్యాంక్ యూ సో మచ్. కీర్తి సైనింగ్ ఆఫ్.